ఈ మధ్య ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టా. నేను బాగా కష్టపడి నాకు వచ్చిన చేతంతో ఒక పల్సర్ బైక్ కొని ఆనందంగా ఉన్నానని స్టేటస్ పెట్టా. ఎప్పుడు లేని దాన్ని 200 మంది చూశారు. అంతే నాకు మరుసటి రోజు నుంచే తలెప్పి వస్తాది పోతాది వస్తాది పోతాది. జ్వరం కూడా అంతే వస్తాది పోతాది. మా ఊర్లో ఉండే హాస్పిటల్ అన్ని తిరిగేసా. ఏ డాక్టర్ కాడకు పోయినా గానీ నీకు అన్ని టెస్టులు చేసావయ్యా, నీకు వచ్చిండే జబ్బేందో కూడా అర్థం కావట్లేదు మాకు అన్నారు. నాకేమో ఒళ్ళంతా గుంజేస్తుంది. ఇంకా తట్టుకోలేక మా ఊర్లో ఉండే ఒక స్వామీజీ కాడకు పోయి, స్వామీజీ నువ్వే కాపాడాలి నన్ను అని చెప్పి వేడుకున్నా. స్వామీజీ నా మొహం చూసా నా చెవిలో ఒక మాట చెప్పినాడు. అంతే మరుసటి రోజు ఇంకొక స్టేటస్ పెట్టా. నా బైక్ యాక్సిడెంట్ లో నలిగిపోయింది, నేను బాధతో కుంగిపోతున్నానని చెప్పి స్టేటస్ పెట్టా. అంతే మరుసటి రోజుకంతా నాకుండే జబ్బులన్నీ ఎట్లా పోయినాయి. అది అడుగా ఉండే నడువు నొప్పి కూడా తగ్గిపోయింది. కాబట్టి మీరు కూడా స్టేటస్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. జనాల కంట్లో పట్టారనుకో బొగ్గైపోతారు. ఆడదంటే ఎవర్రా? ఓ ఆడది. స్త్రీ అంటే ఎవర్రా? ఓ స్త్రీ. భార్య అంటే ఎవర్రా? ఓ భార్య. అసలు ఆడదంటే ఎవర్రా? ఓ శక్తి, ఓ యుద్ధం, ఓ బీభత్సం. భార్య అంటే ఒక అమృతాంజనం బాటిల్. ఆ భార్య లేకపోతే మగవాళ్ళకి తలనొప్పి లేదు, కణతలనొప్పి లేదు, మాడు నొప్పి లేదు. అంతెందుకు అమృతాంజనం కంపెనీ లేదు. మనం అన్నం పెట్టకుండా అమ్మల్ని నడిపిస్తాం, నాన్నల్ని నడిపిస్తాం, అక్కల్ని నడిపిస్తాం, చెల్లెల్ని నడిపిస్తాం. కానీ మనతో ఏ సంబంధం లేకుండా, అనుబంధం లేకుండా మన గడపలో అడుగుపెట్టి మనల్ని ఏడిపించేది ఆ భార్య అంటే. ఆ భార్య ఏడిపిస్తే ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడవాలే గాని ఆ పవిత్రమైన భార్యని ఏడిపిస్తావురా? నన్ను క్షమించన్నయ్యా. ఎవడరా నీకన్నయ్యా? నీకు 1,00,000 రూపాయలు కావాలని మా నాన్న అడుగుతానన్నావు, అడిగేవా? అడిగా. ఏమన్నాడు? నువ్వు తిట్టనంటే చెప్తా. ఫస్ట్ చెప్పు. తిట్టకూడదు మరి. తిట్టని చెప్పు. అల్లుడు నీకు 1,00,000 కాదు, కావాలంటే ఇంకో 1,00,000 ఇస్తా, ఆ రాక్షసుని మాత్రం ఇంటికి పంపించద్దు అన్నాడు. నిన్ను ఆ అమ్మాయి అంత ఫీల్ అయిపోతుందంటే ఎంత పొగుడుంటావు? అప్పుడు తప్పలేదు గానీ మ్యాగీకి అంత సీన్ లేదు. తన కళ్ళు చెప్పాను కదా సీన్ లేదని. నవ్వు వెరీ బ్యాడ్. పెదాలు అవి సూపర్. అరే 2 బీర్లు 2 క్వార్టర్లు. బీర్లు ఎందుకు మావా, అన్ని క్వార్టర్లే తెచ్చుకుందాం. అనవసరంగా హైదరాబాద్ లో జాబ్ వచ్చిందని గొప్పలు చెప్పుకున్నా. హైదరాబాద్ లో అట్టుంటది ఇట్టుంటది అని చెప్పి బిల్డప్లు కొట్టుకున్నా. ఈ రోజు ఊరికి రాగానే పార్టీ అడుగుతున్నారు నా కొడుకులు. సరేరా మీరు ప్లాన్ చేస్తా ఉండండి, నేను వచ్చేస్తా. డాడీకి రా పోయేది. అదేరా మా అమ్మ కూరగాయలు తీసుకురమ్మన్నదే. సరే అయితే అందరం కలిసి కూరగాయలు పోతాం, కూరగాయలు తీసుకుపోయి అమ్మకి ఇచ్చేస్తాం, అప్పుడు అందరం కూర్చుంటాం. అది కాదురా, మా నాయన కూడా పని చెప్పాడు, అది కూడా చూసుకొని రావాలరా. అందరం పోదాం, నాన్న చెప్పిన పనే చేద్దాం, ఆ తర్వాత కూర్చుందాం. అది కాదురా, రమ్య కూడా పిలిచింది, వెళ్ళేసి వస్తాను లేరా. సరే అందరం కలిసి వెళ్తాం, నువ్వు దూరంగా మాట్లాడుకో, అయినాకే అందరం పార్టీ చేస్తాం. అయినా కాదురా, నా దగ్గర డబ్బులు లేవు. హైదరాబాద్ అన్నావు, మంచి మంచి ప్యాషన్ లైఫ్ అన్నావు, ఎంజాయ్ ఎంజాయ్ అన్నావు, అన్ని ఉంటాయిరా, డబ్బులే లేవు. కొడితే కొట్టారు కానీ బయట అక్కడ చెప్పకండి. ఎందుకు రా తాగుతావు? నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. సిగరెట్ వల్ల ఎంత నష్టమో తెలుసా నీకు? హాన్సులు ఎందుకురా నీ ఆరోగ్యం చెడుపుకొని పుడిసిపోతావు? ఇలాంటి బతుకు బదులు చచ్చిపోరా. ఈ జన్మలో నీ మొహం చూపే బాగా నాకు. అన్నా నీ ఫ్రెండ్ నీకోసమే కదా నా చెప్పేది, కాస్త మారచ్చు కదన్నా. చేదుగా ఉందిరా. ఫస్ట్ చేదుగానే ఉంటదిరా, తాగంగా బాగుంటది. ఫస్ట్ సిగరెట్ కొట్టు. రే వద్దులేరా. కొట్టమావా ఏం కదా, కళ్ళు తిరుగుతున్నాయి మావా. అట్లా టైంలో నీ హార్ట్స్ నోట్లో పెట్టుకో, జమ్మనుంటది. నా కొడుకే గుడిపిచ్చి ఈ రోజు నా కొడుకే నీతులు చెప్తున్నాడు బ్రో.
రోజు కొడుకు అల్లుడు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారా? అవునమ్మా, మీ అల్లుడు పర్లేదా? మా అల్లుడు బంగారం అండి, ఎప్పుడు మా అమ్మాయి మాటే వింటాడు. మరి కొడుకో? వాడు ఉట్టి ఎదవండి, ఎప్పుడు పెళ్ళాం మాటే వింటాడు.